హాయ్ అండి. శ్రీ శివగంగ యూట్యూబ్ ఛానల్‌కి వెల్కమ్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇవాళ గోధుమ పిండితో పునుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం. కావలసినవి గోధుమ పిండి, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. గోధుమ పిండి అండి. పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, సాల్ట్ అండి టేస్ట్కి తగ్గట్టు, కొంచెం తినే సోడా అండి. ఇలా మిక్సీ చేసుకోవాలండి ఇట్లా బాగా. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి బజ్జీలు. శనివారం టిఫిన్ తినేటోళ్ళు ఉంటారు కదా, ఇట్లా వేసుకుంటే మనకి బయట నుంచి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇట్లా కలుపుకుంటూ ఉంటే మొత్తం కలుస్తుంది. రెండు మూడు సార్లు ఇట్లా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ముద్దలు రాకుండా ఇట్లా పిండి ముద్దలు కింద రాకుండా మంచి లూజుగా కలుపుకోవాలి. వచ్చేటట్టు వేసుకుంటే చాలు. ఒక 15 నిమిషాలు నానబెట్టాలండి. పక్కకి 15 నిమిషాలు నానబెట్టాలండి. నూనె వడ్డిస్తున్నానండి. పదిహేను నిమిషాలు అయిపోయింది. చూసారా, బజ్జీలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. నూనె మరిగితే బజ్జీలు వేసేస్తాం. నూనె మరిగిందో లేదో చూద్దాం. నూనె కొంచెం మరగాలండి. నూనె వేడెక్కిందండి. చిన్న చిన్నగా వేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ షేప్ వచ్చేటట్టు వేసుకుంటే ఇవే బజ్జీలు హోటల్లో కొనుక్కొని తింటే అవన్నీ నిల్వ నూనెతో వేస్తారు, హెల్త్ పాడవుతుందండి. మనం ఇంట్లో ఇలా చేసుకున్నామంటే హెల్త్ బాగుంటుంది. గోధుమ పిండి హెల్త్కి మంచిదండి. రోజుకో వెరైటీ చేసుకుని తింటే పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం వేగాక విడివిడిగా కలుపుతూ ఉండాలండి. ఇట్లా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. పైన కింద కూడా మంచిగా కలర్ వచ్చేటట్టు వేసుకోవాలి. అయిపోయినాయండి. ఫ్రై చేసేద్దాం. చూసారా ఎంత బాగున్నాయో. ఇట్లా కలర్ వచ్చేటట్టు వేసుకోవాలి. నూనె కూడా ఎక్కువ లాగలేదు. శుక్రవారం చేసేటోళ్ళు ఉంటారు, శనివారం చేసేటోళ్ళు ఉంటారు. ఇట్లా చేసుకొని తిన్నామనుకో హెల్తీగా ఉండొచ్చు. బయట ఫుడ్ ఎక్కువ తినకూడదండి. అన్నీ ఇట్లా జ్వరాలు అవి వస్తున్నాయి కదా, ఇంట్లోనే ఇలా చేసుకొని తింటే హెల్త్కి మంచిది. కొంచెం టైం పడుతుంది పిల్లలకి మంచిగా చేయాలి అని ఓపికగా చేసి పెడితే ఇష్టంగా తింటారు.
ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేటట్టు నింపుకోవాలండి. ఇట్లా గోధుమ పిండి కదా, కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఓపిక్గా చేసుకోవాలండి. చూసారా, గోధుమ పిండి బజ్జీలు రెడీ అయిపోయాయండి. ఎంత బాగున్నాయో, చూడడానికి కూడా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇగో నూనె కూడా అసలు ఆగలేదు. ఎంత చూడండి ఎంత బాగున్నాయో, వేడివేడిగా ఇట్లా భలే టేస్టీగా ఉంటాయండి. వేడివేడిగా చేసుకుని తినండి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.